పెద్ది మూవీ చాలా మంది క్రీడాకారులకు సంబంధించిన మూవీ అనుకుంటున్నారండి. ఇది రఫ్ గా ఉంటుందని చెప్పి డైరెక్టర్ బుచ్చిబాబు గారే డైరెక్ట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేటివి మాట్లాడుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ యొక్క అప్డేట్ అనేది ఇంక నుంచి ప్రమోషన్స్ అనేటివి వీళ్ళు చాలా గట్టిగానే చేసుకుంటున్నారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఆ యొక్క అప్డేట్ గురించి మాట్లాడే ముందు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. పెద్ద నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో చూసుకున్నట్లయితే ఈ అప్డేట్ ఏంటంటే, పెద్ది మూవీ ఈ యొక్క మామూలుగా వచ్చి మూవీ వచ్చి 2.5 గంట ఉంటుంది, ఓకేనా. సో ఈ యొక్క మూవీ వచ్చి 3.5 గంట అనమాట, ఓకేనా. సో 3.5 గంట సేపు మన బుచ్చిబాబు గారు ఒక ఆ యొక్క బ్యాక్ డ్రాప్ లో ఆ యొక్క ట్రాన్స్ లోకి వెళ్ళడానికి చాలానే బాగా ట్రై చేశాడు అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, జస్ట్ ఒక 5 మినిట్స్ క్రితమే, ఓకేనా. సో ఈ యొక్క మూవీకి సంబంధించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కదా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. సో ఇప్పుడు అదే ఈ యొక్క క్రీడాకారులకు సంబంధించిన బ్యాక్డ్రాప్ లో వస్తుంది ఈ యొక్క మూవీ అనేది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ఇప్పటికీ కూడా చాలా మంది అదే మాట్లాడుతున్నారు అనమాట. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పినట్టు సో స్వతహాగా ఆయనే చెప్పడం అనేది జరిగిందండి. సో అది ఏంటంటే, ఈ యొక్క మూవీ అనేది రఫ్ గా ఉంటుంది అనమాట మూవీ అనేది. సో సేమ్ మీరు ఆ యొక్క క్రీడాకారులకు సంబంధించిన బ్యాక్డ్రాప్ లోనే వస్తుంది ఆ యొక్క మూవీ అనేది అని అనుకోవద్దు. ఈ యొక్క మూవీ అనేది మిమ్మల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్తుంది. వింటేజ్ రామ్ చరణ్ గారిని చూడబోతున్నారు కంపల్సరీ ఖచ్చితంగా అని చెప్పి చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఈ యొక్క రఫ్ అనేది ఎలా ఉంటుందంటే, మనం పక్క పల్లెటూరులో మీరు చూసే ఉంటారనమాట. ఆ యొక్క యాస భాష, ఆ యొక్క చెమట వాసన, ఆ యొక్క దుమ్ము ధూళి సెట్స్ అనేటివి మీరు వింటేజ్ సంబంధించిన సెట్స్ కూడా చూస్తారు. నేను అర్థంగా రాసుకొని వచ్చానండి, చదివి వినిపిస్తాను మీకు, క్లారిటీగా తెలుస్తుంది. సో గ్లామర్ కన్నా నిజ జీవితంలో ఎలా ఉంటారు, ఓకేనా. లైక్ పుష్ప 1లో అల్లు అర్జున్ గారు ఎలా ఉన్నారు అన్నమాట. సో నిజ జీవితంలో మనం ఎలా ఉంటాం ఒకప్పట్లో. సో వింటేజ్ అల్లు అర్జున్ అనమాట. సేమ్ అదే విధంగా మన రామ్ చరణ్ గారిని చూస్తాం అనమాట. రఫ్ గా ఉంటుంది, అంటే మాట్లాడక ముందే అవతలను కొడతాడనమాట. సో ఆ యొక్క యాస భాష అనేది కూడా మీరు ఆల్రెడీ మూవీలో చూసే ఉంటారు. ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలా అని చెప్పి ఈ విధంగా వస్తుంది కదా యాస అనేది. సో ఆ యొక్క యాస అనేది మీరు ఆ మూవీలో చూస్తారనమాట. రఫ్ అంటే సో మట్టి వాసన ఉన్న గ్రామీణ బ్యాక్ డ్రాప్, రఫ్ అండ్ రియల్ న్యాచురల్ ఫీల్, అనలైజ్ స్టీల్, మళ్ళీ వచ్చి ఊరా మాస్ పల్లెటూరు వైబు, గట్టిగా గరుకుగా ఉండే టోన్ అనమాట. నిజ జీవితానికి దగ్గరగా చెమట వాసన వచ్చే రియలిజం, ఓకేనా. సో ఈ యొక్క పదాలన్నీ ఈ యొక్క రఫ్ కి కలిసే అవకాశం ఉంది. అంటే మూవీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఆ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ కూడా, ఆ యొక్క ఎడిటింగ్ కూడా అసలు న్యాచురల్ గా ఉందన్నమాట. చూసేదానికి ఏదో రియాలిటీ అనేది ట్రైలర్ లో కూడా మీరు చూసే ఉంటారు కదా, బావిలోంచి నీళ్లు తోడేటప్పుడు మన రామ్ చరణ్ గారు సో ఎద్దులు మోస్తున్న మోకు ఏదైతే ఉంటుందో ఆ మోకిని ఇలా నెడుతూ ఉంటాడు అనమాట మీరు చూసుకున్నట్లయితే. సో అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే వెనకాల చెట్లు కానీ, మొత్తం ఆ ముక్కు పుడక కానీ, ఆ మేకప్ కానీ రియాలిటీ అనేది బయట పెడుతున్నారండి మొత్తానికి చెప్పాలంటే. సో పల్లెటూరులో ఎలా ఉంటారో ఆ పల్లెటూరులో ఒక అతను సో ఒక ఊరిని గెలిపించడానికో లేదా ఒక జనాన్ని గెలిపించడానికో లేదా ఒకరి కోసం పోరాడడం అనేది జరుగుతుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. ఈ యొక్క రఫ్ లో మూవీ అనేది వస్తుంది కాబట్టి, క్రీడాకారులకు సంబంధించిన బ్యాక్డ్రాప్ లో వస్తుంది కాబట్టి, సేమ్ మీరు క్రీడాకారులకు సంబంధించిందే అని చెప్పి అనుకోవద్దు. దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అనేటివి కూడా వాడారంట. డైరెక్టర్ బుచ్చిబాబు గారే చెప్పడం అనేది జరిగింది, ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది, ఎవరు మిస్ చేయదు. పెద్ది గురించి చిన్న అప్డేట్ కానీ వచ్చిందంటే మీకు వీడియో పరంగా అందిస్తానండి, ఓకేనా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీరు చేయాల్సిన పని అదే, మీకు అప్డేట్ పరంగా ప్రతి వీడియో వస్తుంది అనమాట. బాయ్.